మా వాళ్ళు అడిగితే సంతకం పెట్టనన్నావట. అన్న, ఈ ల్యాండ్ మీద చిన్నగారి హ్యాండ్ ఉంది, దీని గురించి మర్చిపోన్నా. అన్నా, నా స్థలం మీద ఆ భూపతి కన్నేశాడన్నా. నీ స్థలం మీద ఎవడైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తా. థ్యాంక్స్ అన్నా, చాలా సంతోషం అన్నా. దీని మీద ఇంకెవడిదైనా ఏమైనా ఉన్నాయా? కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవ్వలేడురా. ఎదుటివాడి భయం పట్టుకోవాలి. బావా, అదే రా 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 రా. ఈ డాక్యుమెంట్స్ డిఆర్ గారికి పంపించు. ఈ డాక్యుమెంట్సా? ఆడేనా వాడంటే అదే అనా పెద్ద పేరుంటా చూడ. నాకు ఉన్నది ఇప్పుడు పేరు. నీకన్నా పెద్ద ఉంటుందనా? పేరు అడిగిచావు. రేయ్ భూపతి, చిన్నప్పుడు చెడ్డీలేసుకుని గోళీల కాడ కొట్లాడుకున్నాం, చేపల వేట కోసం బే ఆఫ్ బెంగాల్లో కొట్లాడుకున్నాం, కానీ ఫ్యామిలీల కాడ ఎప్పుడు కొట్లాడుకోలేదురా. ఫస్ట్ టైం నా తమ్ముణ్ణి టచ్ చేసి వాడి చెయ్యి తీసేశావు. రే, నేను టచ్ చేస్తాను రా, కానీ ఏం తీస్తానో చెప్పను. ఏంటి బావా? వార్నింగ్. రేపు మార్నింగ్ లోపల లేపేస్తా. నువ్వు అన్నా రై బావా, వాడు ఆవేశంలో ఉన్నాడు, జాగ్రత్త. వాడు ఆవేశంలో ఉంటే నేను వయసులో ఉన్నాను. నన్ను టచ్ చేయాలంటే వాడు చాలా మందిని పోగొట్టుకోవాలి. అంత ధైర్యం వాడికి లేదు బావా. అన్నా, నీ బామ్మ తెమ్మించుకున్నాడన్నా. వాడు వరుసకు బామ్మర్దైనా నా మనసుకు మాత్రం కొడుకు. అందుకే వాడంటే నాకు అంత ప్రేమ. నీ పిల్లక నువ్వు వేస్తావా? ఏంటి వేస్తావా? నా బెట్టు 1000 రూపాయలన్నా. బాలేడికిరా. ఏం వేసావురా? నువ్వు సూపర్ రా. 1000 దొబ్బేశావు. పండగ చేసుకో. ఉత్తి పుణ్యాన బాలేస్తే డబ్బులు ఇస్తున్నారా మావా? కాంపిటీషన్ గానీ వెళ్తావేటి? ఇదంతా రాంగ్ సెటప్ రా. గేమ్ చాలా టెంప్టింగ్ ఉందియా. అనవసరంగా నువ్వు టెంప్ట్ అవ్వకరా. అసలే మన రిషి గడుకులు లేడు. నువ్వు ఆపుతావా? పర్సిటీ ఇవ్వు. ఒరే, అది సెమిస్టర్ ఫీజురా, రేపు కాలేజ్ లో కట్టాలి. నువ్వు ఒక్కదానే ఫీజు కట్టుకుంటావా? మన బాధ్యత కట్టేస్తా. ఒరే, ఇది నా బెట్టు. ఒరే రిషి, ఈ క్రిష్ గారు ఏమన్నా డబ్బులు పెట్టి ఇక్కడ పందెం కాస్తున్నాడు రా. నువ్వు ఎలాగైనా రావాలిరా బాబు. లేరా, చెప్తే అన్నావు కాదు, రోజు తీరిందా? ఉత్తి పుణ్యాన్ని కొట్టేస్తారా బావా? ఎవడరా ఇక్కడ నన్ను నిద్రలోంచి లేపి మరీ తనించుకున్నాడు? ఎవడాడు? బాలీరా. ఇప్పుడు నేను ఆడాలా కొట్టాలా? సింపుల్. ఈ బాల్ తీసుకెళ్ళి అందులో ఎయిటివే. నా గోల్డ్ చైన్ ప్లస్ మీ ఓడిపోయిన డబ్బులు నీది. నువ్వు ఓడిపోతే నీ ప్లాటినం చైన్ నాది. ఆడదామా? మొదలెట్టదా? హలో అప్పారావు. నా పేరు రామారావు. అదే ఓకే అప్పారావు.
మనిషి మందు ఎందుకు కొడతాడు? నేను మందు కొట్టాను సార్. అయితే నువ్వు మనిషివే కాదు. ఏ అప్పారావు. నా పేరు అప్పారావు. అదే ఓకే అప్పారావు. మనిషి మందు ఎందుకు కొడతాడు? మత్తు కోసం. రాంగ్, టోటల్ రాంగ్. అప్పారావు. హలో హలో అప్పారావు. నా పేరు అప్పారావు కాదు. ఓ అప్పారావు, మనిషి మందు ఎందుకు కొడతాడు? బాధలు మర్చిపోవడానికి. రాంగ్, యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్, ఆల్ ఆర్ రాంగ్. మనిషి మందు ఎందుకు కొడతాడంటే నాకు తెలియదు. హలో అప్పారావు. అప్పు పిచ్చాడు. మీ నాన్నని అడుగు, నీ పేరు అప్పారావు అని పెట్టమని చెప్పింది నేనే. అడుగు అడుగు, పో పో. ఏం పర్వాలేదు ఇది? చిచ్చి, ఇవాళకేమైంది? ఏంట్రా అప్పారావు వాడండి. రావేసేనా? ఆగు. ఎత్తున గ్లాస్ తెలుసుకుంటా ఒకేసారి మొత్తం వేసే. వద్దులేరా, కొంచెం కొంచెం తాగరా. అవసేపు తాగాలి. అంతే రాను ఉందా? ఏంటి ఏమైంది? కొంచెం చదువు చెప్తున్నాను. ముసడా అన్న చూడంటావా? ఇక్కడికి యూత్ కావాలి. నా బాడీకి ఏజ్ అయింది కానీ నా మనసు నీకంటే యూత్ఫుల్. మర్యాదగా చెప్తున్నాను. చికెన్ చూపు నువ్వు పో. ఎలవా పట్టున్నావా? పడుతున్నావా? ఎవడ తాగబోతావు? అది బాబు తాగబోతావు. హలో అక్క, బయలుదేరుతున్నాను. ఏమన్నాడ్రా? మందులో ఉన్నాడు. ఓకే, నేను వెళ్తున్నాను. ఆగు, కాసేపు అయితే అందరం కలిసి వెళ్దాం. పక్కనేగా మా అక్కిళ్ళు. నేను ఒక్కదాన్నే వెళ్తానులే. ఓకే, బాయ్. బాయ్ బాయ్. నాన్న తొందరగా దిగు నాన్న, మొయిలకు సస్తున్నా. 5 నిమిషాలకి అలా ఉంటాయేంటి? చిన్నప్పుడు నేను గంటలు గంటలు నా భుజాలను దక్కించుకొని ఊరంతా తిప్పేవాడిని. నాన్న అప్పుడు నేను 10 కేజీలు, ఇప్పుడు నువ్వు 110 ఉన్నావు. అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావేంటి? కడుపు నింపుకోవట్లేదు, కంపు పొగట్టుకుంటున్నాను. ఈ ఆకులు తింటే మందు కంపు కొట్టదు. ఇలాంటి పనికి మన ఐడియాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. వెళ్ళాక ఇయరా పనికొచ్చే ఐడియాలు తిను. ఇప్పుడు చూడు, స్మెల్ వస్తుందా? మరి నాది అస్సలు రావట్లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటన్నా? అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి, నువ్వు అరకే బీచ్ నుంచి వస్తున్నామని చెప్పు. ఎందుకు? ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పామనుకో, మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది. నానా నువ్వు సూపర్ నానా. థ్యాంక్ యూ రా. పదా నానా, ఇది నాన్న మన ఇల్లు. ఇదే కదా, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నావు? తెలుగు పాటలు రావా నాన్న? గుర్తుందా? జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. నో, నేను జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. ఆర్కే బీచ్, జగదంబ వచ్చేసింది. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు? మీ ఇద్దరం ఒకటే ప్లేస్ నుంచి రాట్లా. నాన్న జగదంబ, నేను ఆర్కే బీచ్. అరే అమ్మ అడగలేదు, అడిగితే చెప్తా గానీ. ఆగండి. ఇప్పుడు అడుగుతుందేమో నాన్న. రేయ్, ఈ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా? అవును, ఏం చేస్తున్నావు? బీచ్కి వెళ్ళి నువ్వు నన్ను అడుగుతావండి. బీచ్కి వెళ్ళింది నువ్వు రా. నానా నేను జగదంబ, నువ్వు బీచ్ అన్నావు కదా. జగదంబ నుంచి నేను. సారీ ఓకే ఓకే ఓకే, మర్చిపోయానమ్మా. మీరు మంతాగేసి వచ్చారు కదా. మందంటే ఏంటి? ఏది నా కళ్ళలో చూసి చెప్పండి. అంటే చెప్పండి. మందంటే మందు కొంచెం ఇంతే తీసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి ఊరికే కొట్టలేదు, బాధలో కొట్టా. అవునమ్మా, నాన్న బాధ చూడలేక నేను కూడా ఏదో కొంచెం. ఇప్పుడు మందు తాగేంత బాధ ఏంటి మీకు? నార్త్ ఇండియన్ అయినా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని తెలుగు పూర్తిగా నేర్చుకున్నా. నువ్వు నా కోసం ఒక హిందీ పదమైన నేర్చుకున్నావా? అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కసారి అని చెప్పావా? ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది. అంటే అందుకే 2 స్పూన్లు, ఒకటి పిల్లడికి, ఒకటి నేను మందు తాగా. నిజమేనమ్మా, నాన్న చాలా సార్లు ఈ బాధ నాతో షేర్ చేసుకున్నాడు తెలుసా. ఐ లవ్ యూ అని ఒక్కసారి హిందీలో చెప్పు, మందు మానేస్తా. తొందరగా చెప్పామ్మా, మళ్ళీ రేపు బాధను మందు కూడా వేస్తాడు. ఇప్పుడే చెప్పనా? చెప్పు చెప్పు, ఇప్పుడే చెప్పు. చీపురు పెట్టారు. మీరు రండి. నాన్న అయిపోయా. హైదరాబాద్ వెళ్లే పిల్లడికి 4 మంచి మాటలు చెప్పకుండా ఏంటంటే ఈ పనులు? వాడు నా కొడుకు,
వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. మందు స్మెల్ వస్తుందా? మీకు ఏ బ్రాండ్ కావాలి? దేశీ విదేశీ చెప్పు. రింగ 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 రే రే. కొందరు కొన్ని చేయడానికే పుడతారు. మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా చేయడానికే పుట్టింది. నేను మాత్రం తినడానికే పుట్టా. రాయసాయి టైంకొచ్చావు. రే నీ వదినతో చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా. అలాగేనా? కూర్చో. సారీ సార్. ఏంటి విషయం? రే సీను అక్కడేంటో చూడు. ఎస్ఐ గారు జీడిపప్పు మండే. నాకొద్దు. రోజు తింటావు, ఈ రోజు ఏమైంది? ఏయ్ దున్నపోతుల్లా తినడం కాదు, బయట గొడవేంటో చూడండి. వెళ్ళండి. ఏమిటో చెప్పు. ఏమైంది? ఎవర్రా ఎవర్రా ఎవర్రా? అది 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 అన్న ఫోన్ అన్న. ఏడుస్తున్నావా? బాగా ఏడు. నువ్వేడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడి చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందరా. ఏడు 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 ఏడవరా. ఫోను మీరే మాట్లాడండి. హలో. ఫోన్ మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు? నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా. నువ్వు పోలీస్ చేసుకుంటున్నావా? అదేంటి నానా అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు. ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా, ఇప్పుడు మొగుడు అయిపోయావు. రెంట్కి తేడా ఏంటో. షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి, నువ్వు చేస్తే మొగుడివి. అబ్బా నానా నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది. నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది. వచ్చింది. నేను ఇన్నిసార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని. కేజీ బంగారం ఇస్తాం, సాయంత్రం కార్ ఇస్తామంటే మీరు లగెత్తుకుంటూ వెళ్ళి షాపింగ్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు, దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు. అవసరమా? నోర్మై రాస్కల్, వాడికి వచ్చింది సోఫాను కూర్చుని కాదు, కాలేజీలో సీట్. కాలేజీ సీటా? సారీ నాన్న. వాడు రాత్రి బయలుదేరాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే నాన్న. ఉంటాను. అయ్య బాబోయ్ ఏమాయ్ ఇదొక్కతే. ఎంతసేపే? ఏంటి నోరు లెగుస్తుంది? సారీ లక్ష్మి, ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది, వారు వస్తున్నారు. నాకు తెలుసు. నాకు ఇప్పుడే కదా తెలిసింది. అప్పుడే నీకెలా తెలుసు? 1 వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పమని నాకు చెప్పలేదు. ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్ కి బయలుదేరండి. పోకిరి నుంచి మొదలైంది. ఉప్మా సరే, చట్నీ అది? ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా? సర్లే, వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు. అక్కర్లేదు, బుజ్జిగాడికి 300 ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు. ఇంకా రాలేదేంటి? వస్తుంది, నా కోసం తప్పకుండా వస్తుంది. ఎరా బుజ్జిబాబు, ఎవరి కోసం సర్చింగా? సర్చింగ్ కాదు, తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఓహో, మీ నాన్న వస్తున్నాడా? నాన్న తొక్కులో నాన్న
నా కోసం వాడు వేచాలి కానీ వాడి కోసం నేను వేచాను తెలుసుకో. మీ అమ్మ వస్తుందా? అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి ఇంత అయ్యే వరకు పాలిచ్చి ఆ తర్వాత సెర్లాకిచ్చి ఆకలేసేప్పుడు బిర్యానీ ఇచ్చి జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటిచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు. కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు. మరెవరు? మీ అన్న ఇస్తున్నాడా? అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? కాదా? మరి ఎవరు? నువ్వు కేటగిరీ మిస్ చేసావోయ్. దట్ ఈస్ లవ్. లవర్ వస్తుందా? రావాలని కోరుకుంటున్నాను. ఏ సైడ్ నుంచి చూసినా 10కి అటు ఇటు లేవు. అప్పుడే ప్రేమిస్తున్నావా? నేనే ప్రేమిస్తున్నాను కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓహో, వన్ సైడ్ లో వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. కాంపిటీషన్ ఎక్కువ కదా. పడుతుందని గ్యారెంటీ ఉందా? పడాలని ఆశ ఉంది. పడకపోతే ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా? స్మాల్ కరెక్షన్. ఏంటి? నిన్ను హత్య చేసి తోసేస్తా. హలో. హాయ్ బుజ్జి. హాయ్ చితి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావు? అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. యూర్ సో స్వీట్. 1 minute. ఎందుకమ్మా అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని. అవునా? థ్యాంక్ యూ బుజ్జి. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? సరే రా. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ పాలకి వెళ్తాం. 1 minute. Here. Excuse me. Tips. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? మై డాడీ మా డాడీ పాకెట్ నుంచి డే అండ్ నైట్ రాబరీ చేసిన 1 రూపాయి దొరుకుతుంది. మరి నోట్లు ఎక్కడమ్మా? ఈ నోట్లా నా చిరకాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు. మీ బాబాయ్ శత్రువా? యు డోంట్ నో ద స్టోరీ. ఐ విల్ టెల్ యూ. దిస్ ఇస్ మై చిన్ననాటి విషాద ఫుడ్ గాదా. వంటలేరా అని మా అమ్మని, వీరవంట నారి అని మా నాన్న కట్టారు. కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు. కానీ మా బాబాయ్ ఉన్నాడే, ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు. అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది. అందుకే వాడంటే నాకు కసి పగ సెన్సారు సెన్సారు. బాబాయ్ అప్పుడే వచ్చేసేమిటి బాబాయ్? ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా పూట్ పనికి కాదు బాబాయ్, కత్తితో నరుకు అప్పుడే కట్ అవుతుంది. అయినా అప్పుడే వచ్చేసేమిటి బాబాయ్? అంటే సిటీ అంతా కాలరిపోయిన 3 రమ్మంటావరా? చాచా నేనెందుకు అంటాను బాబాయ్? నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా? నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. అయినా రే, నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్. మరి నాకు కనపడలేదేంట్రా? ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను, నువ్వే నాకు కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత వంట తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరెళ్ళిపోయావని తిరిగి వచ్చేసాను. అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావరా? అరైవల్స్ లో. అరైవల్స్ ఏంట్రా? అరైవల్స్ లేదా బాబాయ్? అదే బాబాయ్, ఫ్లైట్ వస్తుంది, ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు, అక్కడ జనాలు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా, వెల్కమ్. ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళావరా? నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా? అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా? ఫ్లైట్ లో రావడానికి నేను బిర్లాకి బామర్దిన అంబానీ కల్లుండి అనుకున్నావరా? అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా? నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబాయ్. ఏంటి బాబాయ్ నువ్వు? నేను మరీ ఎంత ఎదలో కనిపిస్తాను నీకు? నువ్వు చాలా షార్ప్ బాబాయ్. స్కూల్ టైం అవుతుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావు. త్వరగా టిఫిన్ తిని బయలుదేరు. యాదవా ఒక్కసారి టిఫిన్ చేసినందుకే 2 సార్లు వామిట్ చేశాను. మళ్ళీ టిఫిన్ అంటుంది. తీరింది నాకు. నవ్వుతున్నావా? నవ్వరా నవ్వు. నేను చేసే ఈ వర్క్ కి ఈ 2 రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా. ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా 15 days లో అయిపోద్దండి. ఓకే, మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం పోర్జరీ చేసి ₹1 పారిపోయింది వీడే బాస్. పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదూ? రాయ్, ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా. తప్పైపోయింది, క్షమించండి బాస్, ఇంకోసారి చేయను. తప్పైపోయింది అంటున్నాడు, క్షమించి వదిలేండి సార్. తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు.
సిటీ చాలా బాగుందిరా. ఇంకా వైజాగ్ విషయాలు ఏంటి? నీ అబ్బా అయ్యో లేవండి. సారీ అండి. ఇట్స్ ఓకే, పర్లేదండి. నో నో రియల్లీ సారీ అండి. అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం, పర్లేదు. నేను చూసుకోలేదు. అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, హలో, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేస్తారా? షూర్. హలో. హాయ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐఎమ్ రిషి. నేను అడిగింది మీ పేరు కాదు, ఎక్కడికి వెళ్ళాలని. అలా స్ట్రైట్ గా వెళ్దాం. ఆ లెఫ్ట్ తీసుకోండి. స్ట్రైట్ గా వెళ్ళండి. స్ట్రైటా? ఓ షిట్, సారీ అండి, నేను వెళ్ళాల్సింది ఇటు కాదు, కొంచెం రివర్స్ తీసుకుంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్. ఎందుకు? బైక్ రిపేర్ చేయించుకో. ఆ బైక్ నాది కాదండి. వాట్? ఆ బైక్ నీది కాదా? అదేంటండి మీలోంచి నీకు వచ్చేసారు? అసలు నువ్వు నా కార్ ఎందుకు ఎక్కావు? అది కార్ బాగుందని లిఫ్ట్ అడిగాను, మీరు ఎక్కమన్నారు, ఎక్కాను. దిగు. అది కాదండి. ముందు కార్ దిగు. అది కాదండి, నేను ఒకసారి చెప్పేది. Will you please get out of my car? ఓకే. కార్ బాగుందని ఎక్కాను, కార్ కన్నా మీరే చాలా బాగుంది. Go to hell. అక్కడ మీరు ఉంటారా? ఉంటానంటే చెప్పండి, వచ్చేస్తాను. బాయ్. హాయ్, నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచో? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్ లోకి రావాలి కానీ మనం పక్కన రూట్ లోకి వెళ్దాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్ లోకి వచ్చావు, నేను ఐటీఏ. సర్లే, ఎవడే రూట్ లో వెళ్తే ఏముంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్ లో. పద. ఏ సెపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు? బంగారంలో రాణిస్తారు, వెళ్ళు. దీంతో కొంచెం కష్టమే. తిరుగుతాడప్పా. బాసు, ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి? ఎవరా నువ్వా? నీ ఫ్రెండ్ బాసు. మర్చిపోలేదు ఫ్రెండ్ అంటే బయట. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ రిషి, ఐటీ ప్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు, తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా? జస్ట్ జోకింగ్. పద, అలా కాఫీ తాగుతాం, ఆడుకుందాం. ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందిరా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? మరి ఉగాది పచ్చడిలో తీదనం నాటి అమ్మాయిలు, పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదుగా సీనియర్స్. ఇంకా రాయండిరా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనమసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను, సామాను పట్టిన బోజు, మనం డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్, సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించడం వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. బూడి నాన్న. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి కొట్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకున్నా. వెరీ గుడ్ గర్ల్, బాయ్. గుడ్ మమ్మీ. హలో, ఏ చూడవే. హలో, చూసింది. నా మనసులో ఉన్న అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో, ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు. ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లోలో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న,
నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 minutes ఎంతో ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న? తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 days. అంత కరెక్ట్ గా చెప్తున్నావు? ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా నాన్న. జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్. డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న. బాయ్. తీసుకో లిల్లీ. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందేరా పెళ్లి. అమ్మా లొల్లా చిట్టి చదువు మీట్ అవుతామా? ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫుల్. అది కాదా చూడు అంటే అంటే వెనక్కి తిరిగి చూడమంటారే. అలాగన్నావా? థ్యాంక్ యూ బాబు. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది కాదు. మేము బ్యాడ్ ఫిలోస్. మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచి వాడు బాబాయ్. దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పాడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే ఇక్కడ బాంబుతో లేపేద్దాం. బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంగా పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాలు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే. మీ బాబాయ్ వెళ్ళిపోతాడు. ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమైందిరా? కందిగా అనుకుంటున్నా. అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలే. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరువు ఎంత పని చేసావురా? వీళ్ళు నన్ను సైకిల్ రేసి పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలిసారు బాబాయ్. నీ మగతను చూపించలేదు. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ పరువు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేస్ ఏంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ ఓకే బాబాయ్. థాంక్యూ బాబాయ్, నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా. అన్ని రెడీనా? రెడీ బుజ్జి. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా, అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు. సరే అలాగే బుజ్జి. వచ్చింది. ఏరా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి. పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు. పండుగాడిని జ్యూస్ పిండిస్తాను. చెప్పు బావా. నీ అబ్బా ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. బొంగాతావు రే, ముందుకెళ్తే పని చేస్తావురా. చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకో. చెప్తే వినరా, బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే విన్నోతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ దొబ్బిందారా? నేను చెప్పేది వినరా, వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను నేను. సరే బావా, నువ్వు కోపడకు, స్లో అవుతాను.
ఆగండి రా. నీ అబ్బా కళ్ళు ఏమైనా దొబ్బాయా? యు స్కౌండ్రల్, స్టూపిడ్, ఇడియట్, ఫూల్. నీ గుద్దురానికి నా కారే దొరికిందిరా, చెత్త వెధవా. ప్లీజ్ ఇంకా ఆపుతావా? ఇంక వినే ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేనేమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు, కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు. ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో ఏంటో. ఏంటి మేడం ఆటోలో వచ్చారు? కార్ ట్రబుల్ ఇచ్చిందా? నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. రవి సార్, తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు. ఓకే సార్. నువ్వా? మనమే. ఎలా ఉందా? కొత్త కారు ఎక్కడదరా? చూసుకోకుండా సైకిల్ తో గుద్దేసాననే. రిపేర్ చేయించమంది. నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను రా. అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికాకి వెళ్తున్నాడు, ఉంచుకోమని ఇచ్చాడు. అది వెరీ గుడ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురా. లేకపోతే నాలాగా టైం కి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఈ కారు నువ్వు జాగ్రత్తనే. గోల్డ్ ట్రైన్ అవసరం నీకు? Yeah, he already told me, but I said no. వచ్చావా? You? నువ్వు వస్తావు నాకు తెలుసు. అయినా తప్పు నీది కాదు, ఆయనది. నీకేమైనా స్క్రూ లూజా? అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు. చిన్న సొట్ట పడినందుకు కారు ఇచ్చేసావు. నేను జాయిన్ అయిన కాలేజ్ లోనే నువ్వు జాయిన్ అయ్యావు. అర్థం కావట్లేదా? ఆయన అంతే, ఎవ్వడికి అర్థం కాడు. పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను తాగను. నా కోసం తాగు. నీ కోసం అయితే అస్సలు తాగను. పోనీ నీ కోసం తాగు. నేను తాగనన్నా గుడ్ బై. ఇదిరా కాఫీ తాగుద్దంట. రేపు చూడరా. సరేలే, ముందే నాకు కాఫీ చెప్పు. అన్ని కాఫీలు తాగుతారా? కార్ రిపేర్ చేయించావా? చేయించలా. పర్లేదులే, నువ్వే ఉంచుకో. ఈ కాలేజీలో చూడవలసిన చాలా ఉన్నాయి గురు. చూడు అదిరిపోద్ది. తప్పరా మంచి కిక్కుడు బాక్సింగ్ గురు. చూడు ఆ పాయింట్ కింద పడే లోపు ఎవడైతే కింద పడరా ఆడే విన్నారు. ఓహో, 3 years నుంచి కాలేజ్ ఛాంపియన్ రా. గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా. రండ్రా నన్ను ఓడించడానికి, రండ్రా ప్లీజ్. నేను రావచ్చా? దట్స్ ద స్పిరిట్ మ్యాన్, కమ్ ఆన్. నేను ట్రై చేయనా? ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్. లేదు బాస్, గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా. ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్. ఆనంద్ ఫైనల్ ఇయర్, రిషి ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ.
నన్ను వదిలే. నిన్ను నీ ఎడమకాలు చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు. అది నాకు సెంటర్ లో పెయిన్ వస్తుంది. సారీ ప్లీజ్ నన్ను చేయకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంప మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట. దా కమాన్ పెట్టి, కమాన్ దా పెట్టి, ప్లీజ్ నన్ను వదిలే. పెట్టి కమాన్ పెట్టి, ప్లీజ్ నన్ను వదిలే. పెట్టి. నిన్ను వదిలేనే రా, ముద్దు పెట్టు. నా సిస్టర్ ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు. సిస్టర్ ఓనా? లోను. అరే సిస్టర్ అంటే ఎవరు? పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి, స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి, ఆ తర్వాత షూస్ తొడిగి, మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి, సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి, బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి, నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి, నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ ను పట్టుకొని ముద్దిమ్మని ఎలా అడగ బుద్ధి అందిరని అవన్నీ చేసింది మా అమ్మ కదా. మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి అదవా. సారీ అన్న, క్షమించన్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటావు. ఎక్కడా? శ్మశానంలో. నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఒకప్పుడు ఆడదంటే ఏమీ చేతగాని ఆ బల, కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సభల. ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కసక్ 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 కారం పొడి చల్లేస్తా. ఇతని పేరు రాఖీ. కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య. ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ. నాకే కాదు, ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాదు. అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు. పాపం ఒక ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకాదలు పడి రీఛార్జ్ చేస్తున్నాడు. ఎక్కడో ఉండుంటాడు. ఏదో ఉంది. టీ షర్ట్ అదిరింది గురు. థ్యాంక్స్ రా. సంధ్య, నేను ఒకరిని ప్రేమిస్తున్నానే. ఎవరిని? అదిగో ఆ రిషిని. అతన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే, బట్ వాడి కార్ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా. ఓ, నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జెలసీ కదా? చేంజ్ కోసం రా. ఏంట్రా మూడ్ ఆఫ్ లో ఉన్నావు? కొత్త కారు, నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసింది అన్న. ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజ్, పైగా ఒకటే క్లాసు. హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అన్న. పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు. అయితే ఏంటి? వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? తెలీదు. ఒక అమ్మాయికి హాయ్ చెప్పు. ఎందుకు? చెప్పు నానా. హాయ్. హాయ్. ఏమంది? తిరిగి హాయ్ చెప్పింది. ఆ అమ్మాయి నీకు తెలియదు, హాయ్ చెప్పింది. సంధ్య నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు. దీన్ని బట్టి నీకేమీ అర్థమైంది? నీకేం అర్థమైంది? సంధ్య నీకు విష్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. లవ్ లో ఇదొక స్వీట్ పెయిన్ రా, ఎంజాయ్ చేయి. హర్ట్ అవ్వకు. సంధ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ అది నీకు ఎక్స్ప్రెస్ చేసేంత కాదు. రిప్లై కోసం వెయిట్ చేయకు, నీ లవ్ ని అప్లై చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో అమ్మా. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. తీసుకో చెల్లెమ్మా. థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా థ్యాంక్ యూ. నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేశాడు, ఇవాళ ప్రేమ దేశంలో అబ్బాస్ లా రోజాలు పంచుతున్నాడేంటబ్బా? ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్, అన్నీలో మెగాస్టార్. సర్లేవో ఏదో గానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు? 5 ఏళ్ళలో మీనాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ అమాయకుడికి ఏం అర్థం అవుతుంది? సర్లేవో తీసుకో సిస్టర్. సిస్టరా? కొంపతీస్ మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా? లేనిపోని డౌట్స్ పెట్టు. నా పేరు రాఖీ. ఈ కాలేజీ మొత్తానికి నేను అన్నయ్య. ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి. మధురం, మధురాతి మధురం, వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తీసుకో. ఇది నా నెంబర్, మీరందరూ ఎక్కించుకోండి. మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ రాసివ్వండి. ఫోన్ నెంబర్ దేనికన్నయ్య? కరెక్ట్ గా అడిగా. ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గండగా ఈ రాఖీ ఉంటారు. మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవడన్నా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు. అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి, హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా. అలాగే అన్నయ్య.
నాకు సెల్ ఫోన్ లేదన్నయ్యా. నా దగ్గర ఉందమ్మా. సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాఖీ అన్నయ్య. ఇస్తా, తీసుకొచ్చెల్లమ్మా. సెల్ కూడా ఇస్తున్నాడు రా. అవును సార్. ఏదో ఉందిరా, అదేమిటో అర్థమై చావట్లేదు. ఐ లవ్ యూ రిషి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఓకే, బట్ నా కార్ని ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపోవు. ఏ? ఆ కార్ నాది కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అమ్మ తోడే, అందంగా ఉన్నావు, నీ అంతా నువ్వే ప్రపోజ్ చేసావు. రేపు పొద్దున కార్ నాది కాదని తెలిసిన తర్వాత ఫీల్ అవుతావు. స్ట్రైట్ గా చెప్పు, నువ్వు నిజంగా నన్నే లవ్ చేస్తున్నావా? నో. నువ్వు వెళ్ళు, నేను వాటర్ తాగేస్తాను. కాఫీ? టు కాఫీ ప్లీజ్. ఎస్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, కాఫీకి పిలిచింది నేను, కాఫీ ఆర్డర్ ఇవ్వాల్సింది కూడా నేనే. ఇందాక చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా రాసుకో 2 కాఫీ. ఇదిగో కాఫీ చిక్కగా స్ట్రాంగ్ గా ఉండాలి. 1 గంట లేట్ అయినా పర్లేదు. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఒకసారి కలిసాం కదా, ఇంకెలాంటి అవసరం ఉండలే. నిన్ను ఓ సంధ్య, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఇలా చెప్తే అమ్మాయిలు పడతారా? ఏమో. ఐ లవ్ యూ. చూద్దాంలే. ఇంత మేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిట్రా? వీడేమిట్రా సునామీలో అస్తంతా పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. 5 నాకు అర్థం కానిది 5 రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద వెళ్ళి వాడిని అడుగుదాం రా. ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిట్రా, రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అంతకంటే కూడా జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అంతకంటే బాబు జరిగిపోయింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండేది సార్. అంతకంటే కూడా నోరు జరిగి చెప్తావరా? మాటి కాలేజీలో. అసలు నీకేం కావాలరా? నీ చెప్పు పిలిపించుకోవాలి. నేను పిలవను. 6 నెలల నుంచి వెంటబడుతున్నా. ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలను. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషన్ అండి? ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ వస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పు. ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ ఈ జన్మలో నీకు కనబడ్ను. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య అనమంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళకి కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకంటావు? తృప్తి కోసం. తృప్తా? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవడం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే, ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్, నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకొచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్, వెండి తెరపై చూడండి సార్. అందరూ వచ్చినట్టే కదా? టీవీ 9 కెమెరా ఎవరి దగ్గర లేదు కదా? పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గాడి పాట 1000 రూపాయలు. 2,000. 3,000. 7,500. 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా.
నీకు నెంబర్ SMS చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్ పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సినిమా ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లున్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రాబాయ్. నేను 5,000, 7,000, 8,000, 9,000, 10,000. 10,000 ఒకటోసారి పాడండి రా, రెండోసారి, మూడోసారి రా. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు. గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా, ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట క్యాన్సిల్. వెళ్ళిపోరా. ఎక్స్క్యూజ్ మీ, నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. తాత వయసున్న నువ్వు నాకన్నవేంటి? అవసరమా? అవసరమే. ప్యాక్ దిస్. ఏ ఇంగ్లీష్ రాదా? నీకు లెక్కలు వచ్చా? ఎక్కలు కూడా తెలుసు. ఏ దాని రేటు తెలుసా? ఎంత ఉంటదేంటి? 1,000 రూపాయలు ఉంటది. 20,000. వాట్? 20,000. 20,000? ప్యాక్ చేయమంటారా? వద్దులే. అమ్మో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరేదో కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నారు. మే హెల్ప్ యూ? పర్లేదు చెప్పండి, పెద్ద పీకే పనే లేదు. నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి. మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టీనేజ్ లో ఉంటుంది. ఐ రైట్? 1 సెకండ్. సార్ ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఆలోచిస్తారండి సార్, తీసుకోండి. టేక్ దిస్. ప్రాబ్లం ఏంటి? 4 years గా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. 4 months లో కాలేజ్ కూడా అయిపోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఎందుకు? నేను అనాథని. ఓ అనాథకిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నీ హెల్ప్ కావాలి. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఇలా పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు. ఏం చేయమంటారు? మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా? మీ నాన్న ఒప్పించడం ట్రై చేయి. 4 years నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఏంటి పంతులు గారు, అన్ని వచ్చేసినట్టేనా? అన్ని వచ్చాయి గానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు. తొక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకులు మొక్కలు అయిపోతుంది. కానీ పంతులు గారు పంతులు ఒకసారి పెళ్లి క్యాన్సిల్ పారిపోదా? వచ్చేస్తున్నాం 5 minutes అండి. మీరు కానివ్వండి పంతులు గారు, మీరు కానివ్వండి, మీరు వాయించండి. హలో, అలాగే అలాగే అండి, వచ్చేస్తామండి. 2 minutes. పంతులు గారు మీరు కానివ్వండి. ఆకలిస్తే అన్నం పెడితే కథావది వీడును వీడి వాళ్ళకు ముందు ఈ తాళికట్టు నాయన. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బయలుదేరిపోయామండి. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదురా, ముందు నువ్వు తాళికట్టు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మీ ఫాదర్కి హార్ట్ అటాక్. ఉన్నడా పోయాడా? డాడీ ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా, మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరవాడిని ప్రేమించినంత మాత్రాన
కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్. దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతో మందిని తోడిచి పంపిస్తాడు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకివ్వడు సార్. ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్. ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? వీడు అన్నదే సార్, కానీ అంటరానుడు మాత్రం కాదు. కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది. వీడి చదువులో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, మీ కూతుర్ని ప్రేమిస్తున్నా కూడా ఫస్టే సార్. వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్. పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు. లైఫ్ లాంగ్ వీడు మీ కూతురుని ఆనందంగా చూసుకుంటాడు సార్. వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా సార్, మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచుండొచ్చు, ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్. అమ్మా ఏంటి లిఫ్ట్ కావాలి. సొంతకాలో లిఫ్ట్ అడగరు, తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా. నాకు తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా. పొగిడితే అబ్బాయిలు పడిపోతారా? ఏమో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇందాక చెప్పావుగా. రిప్లై ఇవ్వలేదుగా. చూద్దాంలే. ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్ గా నచ్చుతుంది. యా, కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్ గా. సార్. ఓ మీరా? ఐల్ కాల్ యూ బ్యాక్. యా. ఏం సార్ పిలిపించారు? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్. సార్, నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. మరి ఎందుకు సార్ అంత సీరియస్ గా థ్యాంక్స్ చెప్తారు? నవ్వుతూ చెప్పండి సార్. మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా. ఇదంతా నీకెలా తెలుసు? సార్, మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్. మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే, అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. అమ్మా సంధ్య, గుడ్ మార్నింగ్. నాన్న. మై చైల్డ్. నాన్న. చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను నవ్వుతూ చూడాలని, నవ్వుతూ మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ రా. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాను. లైఫ్ లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్న. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్ లో డాన్స్ విత్ డిన్నర్. వావ్. యా. ఏంట్రా అభి, ఫేస్ దేవదాస్ లో పెట్టావు?
మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టేంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టిని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. ఏడు సైడ్ ఎదవా. అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటాడని నువ్వు తింటూ మానేస్తావేంట్రా? ఇది అంతే, అస్సలు వదలకో, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ యూ. ఫ్లోలో వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే నా డబ్బులతో బాగా దుబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? ఉంటూ వస్తున్నా. ఎస్. మిత్ర తూగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా? బుజ్జి కళ్ళల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా? ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను. ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం ఏం చేద్దాం, ఏదైనా చెయ్యాలి. ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతగా దూరం చేస్తాను రా. ఒక్క లవర్ నీ ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఏంటో అనుభవించాలరా అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి బింగి బింగి బింగి. ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది. కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేశాడు. దగ్గరకు వస్తున్నాడే. చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి? ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టా, నేను నీలో. ఐ లైక్ యూ. చెప్తానాయాల. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ. యా డియా, ఏంటి నాతో ఏదని చెప్పాలా? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అది? డాడీ, నేను ఒక అతన్ని లవ్ చేశాను. రియలీ? ఎస్ డాడ్. ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను, కానీ పెద్దాని అయిపోయావు. పరిచయం చేస్తావు మరి? షూర్ డాడీ. బాయ్. బాయ్. రవీంద్ర. సార్. వాడెవడో కనుక్కో. ఎస్ సార్. సార్ మన మేనేజర్ గారు వచ్చారు. సార్ రమ్మన్నారంట. నా కూతుర్ని ఒకడు ప్రేమిస్తున్నాడు. వాడిని ఏం చేద్దాం? ఏం చేద్దాం? నాకు అరగంట టైం ఇవ్వండి సార్. వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? అతను చెప్పింది కరెక్ట్ సార్. అది నీ తమ్ముడైతే జస్ట్ జోక్ చేశానంతే. నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హలో.
రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి. హాయ్. హాయ్ వదినా, తిన్న మా ఫ్రెండ్ సంధ్య. బాగున్నావా? సరే నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటా. సరే వదినా. ఎలా ఉంది? కారా బాలేదు. తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది, నీ గురించి. బానే ఉంది. అయినా సంధ్య, నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్. అంత ఖరీదైన కార్ ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో? దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నీకు దేవరాజ్ గారు తెలుసా? తెలిసే, నీ పర్సనల్ గా కూడా కలిసాను ఆయన్ని. నా ఫాదర్. ఫాదరా? ఐ మీన్ లవ్ సార్. ఆ అమ్మాయి నీకంటే పూరా, రిచ్చా లేక నీరేంజా? అదేం సార్ అలా అడిగారు? ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు, ఆశ. ఆశ పడద్దు, నేను ఇష్టపడను. రిషి ఎక్కడికి? రిషి 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 ఆగు రిషి. రే రిషి, ఎక్కడ రా? ఎక్కడికి వెళ్తున్నావు? మిస్టర్ దేవరాజ్! ఏ రిషి, వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. వాట్ ఆర్ యు టాకింగ్? నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా. నా కూతుర్ని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడా, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా? కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అవునరా, మీ పెళ్లికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను. సారీ సార్. ఇంకా సారేంటయ్యా, నన్ను మావయ్య అని పిలువు. నువ్వు అక్కడ ఉండి నేనిక్కడ ఉంటే, నేనిక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా. అది కాదు నాన్న, సంధ్య విషయం అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. దానికి సీరియస్ గా ఆకాశంలో చూడడం దేనికి? మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్ లో అమ్మ ఉంటుంది, చెప్పే. అమ్మో, హైదరాబాద్కి వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసిందనుకో చంపేస్తది. ఐడియా ఏంటిది? మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు ఇలా అంతా చెప్పాను. ఒకటి మాత్రం నన్ను అడుగుకో. నాన్న ప్లీజ్ నాన్న, చెప్పినా. చూడు మై సన్, వాటర్ తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్ తో నిండి ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మని ఒప్పించుకో. అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? ఈ హౌస్ కి ఓనర్ ని. గెటప్ చూసి సేల్స్ మ్యాన్ అనుకున్నా. సేల్స్ మ్యాన్? నన్ను క్షమించండి మావయ్య. మావయ్య? అవును మావయ్య, ఆశీర్వదించండి. అరే, ఆ అమ్మాయిని డాడీ గా ఇంటికి తెచ్చాయంట్రా? నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు, తెచ్చాను. ఈ విషయం అమ్మకు తెలిస్తే? అదే అర్థం కావట్లేదు నాన్న. ఓ పని చేయి, రిషి ఫ్రెండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయని 10 రోజులు ఇక్కడ ఉంటుంది మేనేజ్. నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకో. నన్ను మాత్రం నాకేం తెలియదు. రిషి ఫ్రెండ్ టండి, ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయట. పాపం ఆడపిల్ల 10 రోజులు ఎక్కడో ఉంటానంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను. నాకు ముందే తెలుసు. నేను చెప్పలేదే, మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నేనెప్పుడు? నమస్తే. నమస్తే. జ్యూస్ లో జిన్ని కలిపితే భలే ఉందరా. హలో, ఏంట్రా? నీకు కూడా లవ్ మెసేజ్ లేంట్రా? సచ్చినోడు మళ్ళీ బతికేట వచ్చాడు. మెసేజ్ ఏంటో చెప్పరా. బంగారం. ఎవరైనా అరే, మనం డీటెయిల్స్ కనుగోలు బేసిస్ ఎలా ఉన్నారు? పరిగెత్తరా. ఏం పరిగెత్తున్నాడు వీడు? అరే, వాడు వాడేనా? అరే, పట్టుకోవాలి తెలుసు కదా.
నేను మీకు భయపడి పారిపోలేదురా, అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ ఎందుకని పరిగెత్తా. అయినా మీ ఎమోషన్ చూస్తుంటే నన్ను ఏదో చంపేసేలాగే ఉన్నారా. చంపేసుకుందా గానీ మీకు నాకు సంబంధం ఏంట్రా? అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి రా. క్లారిటీ మాకు కావాలరా. నేను యాక్సిడెంట్ చేసి చంపించాం కదా. యాక్సిడెంట్ చేయించింది మీరా? అసలు నన్ను చంపేందుకు గొడవలు మన మధ్య ఉన్నారా? అవురా, పబ్ రోడ్ కాడ జరిగింది మర్చిపోయినా? అవురా, అరే అదని అడుగుతుండే ఎవరినొకరు పంపిరా బాయ్. సరే అన్నా, ఎవరు లేరంట. ఈయనబ్బా ఎక్కడ సచ్చారు అందరూ? అరే అన్నా, ఇవాళ వీకెండ్ కదా, ఈ రాత్రి ఎవరు దొరకరు. రేయ్, లపాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికిందేంట్రా? అవునా, ఆ వచ్చేది ఎట్లుండేదేమో గానీ ఇది మాత్రం మస్తుందనా, మస్తుందా? అవునా, ఆగు ఆగు ఆగు, కత్తిలాగా ఉన్నావే. దా బండి ఎక్కు. నేను మీరు అనుకున్నట్టు కాదు. దావే పవర్ఫుల్ ఉంది, వస్తా. వచ్చేసా. అరే దొరికిపోయావు. ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్? వద్దు. తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నా, పని అయ్యాక దాన్ని వదిలేస్తాను. వెళ్ళ. కేటాడు క్షణంలో మాయమైపోయాడు. పెట్టిరాడు చూస్తారా? నా బామ్మర్తిని చంపినోడు రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు. చెత్త నా కొడకల్లారా, సిగ్గులేదురా? మన ఆజాలను చంపినోడు ఇదేనా? నరకండ్రా కొడుకుని. అన్నా 1 minute నేను మీతో మాట్లాడాలన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. వదలండ్రా. అన్నా మీ బామ్మర్ది నేను కావాలని చంపలేదన్నా. అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డానంతే. ఆ గొడవలో మీ బామ్మర్ది చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అలా జరుగుతుంది అనుకోలేదన్నా. దయచేసి అర్థం చేసుకున్నాను, క్షమించండి అన్నా. నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్దినే చంపి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావురా? ధైర్యం కదన్నా, భయం. బ్రతకాలన్న ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అన్న నేను కత్తి పట్టుకున్న స్టేట్ రోడీని కాదు, కాల్ ఎగరేసుకుని తిరగడానికి స్ట్రీట్ రోడీని కూడా కాదన్న. నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్న. అన్న నేను చేసిన తప్పుకు నన్ను ఆల్రెడీ చంపేశారన్న. ఏదో నా అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. అది నీ అదృష్టం కాదురా, ఈ చెత్త నా కొడుకుల చేతగానితనం. ఏదేమైనా అది నా అదృష్టమే కదన్నా. ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు? నిజంగా నువ్వు అదృష్టవంతుడివైతే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకో చూద్దాం. నేను తప్పించుకోవడానికి రాలేదన్నా, నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా. కన్విన్సింగ్ గానా? ఆడు భయంతో మాట్లాడలేదన్నా, బలుపుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకు, నరికేయండి. ఎలా మైఖేల్? తలదించుకున్న వాడి తల ఎలా నరకను? తలక ఎత్తుమోనా? నువ్వు అదృష్టవంతుడివి కదా, నీకు 1 రోజులు టైం ఇస్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో. బతకడానికి ట్రై చెయ్యి. గడువు దాటితే వదిలేస్తా, దొరికితే నరికేస్తా.
చాలా థ్యాంక్స్ అన్నా. కానీ నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నీ నుంచి నేను పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్ లో నేనే పోతానన్నా. నెల రోజులు వద్దన్నా, వారం రోజులు పెట్టుకుందాం. ప్లేస్ మన వైజాగే. ఈ వారం రోజులు ఫ్రెండ్స్ తో ఆర్కే బీచ్ లో మందు కొడతా, జగదాంబ సెంటర్ లో టీ తాగుతా, నీకు అందుబాటులో ఉంటానన్నా. ఈ వారంలో నన్ను చంపే, లేదా నన్ను వదిలే. సరే పోరా. సరే పోరా. ఈ వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా. థ్యాంక్స్ అన్నా. మైకేల్, చంపేస్తానన్నా. ఏమయ్యా, సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసావు? భయపడకు, ఈ పోతో ఏం రావాలేరు, ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కి ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్నా. అరే బండి స్టార్ట్ చేయరా. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది. తల్లి మాలతి తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అమ్మదీనమ్మా చచ్చింద్ర గొర్రె. రిషి వాళ్ళు 10,000 డిసైడ్ చేశారా? నువ్వేంటే కూల్ గా ఉన్నావు, ఒక బోట్ పట్టుకు వెళ్ళిపోరా. నా లైఫ్ నుంచి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దా కూర్చో. మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు, సాల్వ్ చేద్దాం. నీ అబ్బా బాగా ఒళ్ళు పరుచుకుని కూడా దాబాగలి తందూరు రేట్ అంతా అని అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే, అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదే రాని విలన్. బావా నీ పెళ్లి నేను దగ్గర నుంచి జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా. నేను నమ్ముకుని ఎప్పుడు బతికేవలే గానీ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో, ఏం చేస్తుందో కనుక్కొని చెప్పు. ఎందుకురా? చెయ్యి బే, స్పీకర్ ఆన్ చేయి. లవ్ యూ రా నాన్న. లవ్ యూ టూరా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి. లవ్ యూ రా. ఏడ్చేలే ఫోన్ చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా, చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడే చేస్తాడులే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్, నేను పులినని తెలిసి కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవడ్రా నువ్వు? ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉందిరా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు? అన్నయ్య? ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లవర్ లో ఎక్కడున్నా అంటావేంట్రా? 10 నిమిషాల్లో మీ చెల్లెని ఎత్తుకెళ్ళిపోతా. మగాడు అయితే ఆపుకో. ఏమైందిరా? రేయ్, కనీసం ఇప్పటిదాకా పార్ట్ లో కలుస్తున్న వారం రా. నా బతుకు కలుగురు దిక్కులేదు. రే డోంట్ వరీ రా. నువ్వే నా వర్రి, నీ మా పర్రి. అల్గో నమస్తే అన్నా. ఏంటన్నా చంపడానికి వచ్చారా? ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటకు వెళ్దాం. నీకు 3 రోజులు టైం ఇస్తున్నా. జీవితంలో మిగిలిన కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో. 4వ రోజు చస్తావు. చాలా థ్యాంక్స్ అన్నా. పదండ్రా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? సెటిల్మెంట్ కి వెళ్తున్నాం. అన్న నేను వస్తానన్నా. అది పోతుంది సినిమాకి కాదు, సెటిల్మెంట్ కి. తేడాలు వచ్చినాయనుకో ప్రాణాలు పోతాయి. తొక్కలో ప్రాణాలు ఎలాగో పోతాయి, మీరే తీసేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చూడాలని కోరికన్నా. సినిమాలో తప్ప ఎప్పుడు బయట చూడాల. ప్లీజ్ అన్నా, నేను వస్తా. అంటే అని నువ్వే చెప్తావరా? నేను చెప్పాలి. నువ్వు ఎక్కడా అన్నా? నువ్వు ఎవరైనా ప్రేమించావన్నా? చెట్టీలు వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సిమ్రాన్ని. మరి ఇప్పుడు ఇలియానని ఏం చేసుకోనిక? సంకలేసుకు తిరగడానికి.
అన్నా నమస్తే అన్నా. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా, అంత లోపల జరిగిందన్నా. ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడన్నా. ఏం జరిగింది? ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఎవడు లేడన్నా? ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా? సాయంత్రం గల తల మీ ముందుంటుందన్నా. ఏమైందన్నా ఇడు నువ్వు? జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా, రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి. ఈ సందులోనే ఉన్నాయిగా? అందులోనే ఉన్నాయన్నా. అమ్మో అయిపోయాం. అన్నా జీప్ రెడీ అయింది. అన్నా జీప్ రెడీ అయిందంట. మైకేల్, మీ పని మీరు చూసుకోండి. అట్టగన్నా. అన్నా రిషికి 3 రోజుల టైం ఇచ్చినావు కదా, 2 రోజులు ఉంది కదా, మరి సాయంత్రం వాళ్ళు ఎట్లా చంపుతావు అన్నా? దగ్గర బండి తెస్తావు. రే అప్పలకొండ, సరుకు తీసుకోవడం కదరా, పేమెంట్ కూడా పంపాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను రా. ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావంట. అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా? అన్నా నీకేం పీకుడుగా కనిపిస్తున్నాడు రా. అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు. అట్ట పీకించుకోవడం అవసరమా? రేయ్, నువ్వు బతుకుతుంది భూపతన్న దయాదాక్షిణ్యాల మీద, అది గుర్తు పెట్టుకో. గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షిణ్యాల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దాం అనుకుంటున్నాను. రేయ్, తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు అన్న తప్పు చేస్తాడు, నువ్వు తప్పిపోతావు. అన్నకు సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి, నువ్వు తప్పించుకుంటావు. సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను. నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి. నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే. ఏసేంట్రా? ఏంటన్నా నువ్వేదో సెటిల్ చేస్తావు, డీల్ మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు. కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటారా బాబు? సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర నీకు? నరకరా? నేను నరకను. ఎందుకు నరకవు? ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? పారిపోతాం. సెటిల్మెంట్ అయిపోయినట్టు అన్నా, వెళ్దాం. నన్ను చంపితే నువ్వు బతికేవాడు కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఒకటి చేస్తే వచ్చి బతుకు, నాకొద్దన్నా. అరే నాటు నాటేరా. నమస్తే అన్నా. ఏంట్రా ఇలా వచ్చావు? మీరే కదన్నా 3 రోజులు ఎంజాయ్ చేయమన్నారు, మీతో కలిసి మందు కొడదామని వచ్చా. కూర్చో, ఎంజాయ్ చేద్దు కానీ కూర్చోరి. ఇంటికి వెళ్ళిపోయినా భయ్యా. ఇదిగో ఏంటి అన్ని నువ్వే చెప్తున్నావు, నేను చెప్పాలి? తాగేది మందే కదన్నా, ఎవడు చేంది? తాగేది మందే కదన్నా, ఎవరు తాగితే ఉంది? ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మందు దాటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటది అనుకుంటుండు. పారిజాతమా? పిలువానా పిలు. ఏంటి పారిజాతన్నా? అది అరిచి గీ పెట్టినా రాదు అన్నా. నువ్వు అరవక్కర్లా, అరిచి గీ పెట్టక్కర్లా, ఒక విజిలే చాలు వచ్చేస్తుంది. అవునా? నువ్వు వెయ్యనా? నువ్వు వెయ్యి చెప్తా. ఏంట్రా ఇది? నీ పుట్టినరోజు కదన్నా. నా పుట్టినరోజు నాకే తెలియదు, నీకెలా తెలుసురా? చర్చి ఫాదర్ చెప్పాడన్నా, సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయటపడున్నా ఉంటానా. అమ్మ నాన్న ప్రేమంటే నాకు తెలుసన్నా, దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యావు.
అదేంటో అన్న, నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టిన వాళ్ళు అనిపిస్తుంది. రానా కేక్ కట్ చేయి. రానా కేక్ కట్ చేయి. కట్ చేయనా. అన్నా 20 ఏళ్లుగా బతికిస్తున్న వాడికంటే 3 రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసిన వాడు ఎక్కువైపోయాడ్రా నీకు. అన్నా చెడ్డోళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు, కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు. అడు మంచోడన్నా, అన్నొదిలే అన్నా. గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పనిచేసావన్నా, ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. పో పో. రాయ్, ఇంకెప్పుడు కనిపించుకో. సుబ్బరాజు, ఆపావెందుకు? అది వస్తుందనా? ఏంట్రా అది? అదే అనా. చెత్తనా ఎలా అక్కడ పోయిచావు? అరే అది కాదనా, ఇంకోటి వస్తుందనా. గోడ పక్క పోయిచావు. అరే అనా ఉరుకుతో వస్తుంది చూడనా, అదే అనా. అదే అనా, ఆయాసం వస్తున్నా. మీరు ఉరుకురి పదండ్రా. నేను వీళ్ళకి వస్తా. వాడు ఉరుకుడికి వీళ్ళకి దొరుకుతాడు. అన్ని వైపులా వెతకండిరా. రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటుందిరా. హలో రే, అర్జెంట్గా నీ లవర్ ఫోన్ చేయరా. చూస్తూ అవుతున్నారా? నీ అబ్బా నాకు చూసి కారుతుంది బే. తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ ఇస్తున్నాను నాన్న. ఏ డ్రెస్ లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. కట్ చేసేంట్రా? వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి, చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లె ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండ్రా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా, రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండిరా. అన్నా ఇక్కడనా? చంపండినా, చంపేయండినా. వాడు అందుబాటులో ఉన్నాడా? వేసేద్దామనా? రండన్నా, చంపేయండినా. సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతానేంటనా? రాయ్ మూల మూల ఎక్కండి. వదిలేదు నా కొడుకుని. ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. నువ్వు అటువారా, నువ్వు ఇటువారా. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత బీపీలా కనిపించాడా? బీపీ అన్నాను. అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామన్నా, ఎవరు లేడు. అంతా వెతకాం, ఎవడు లేడన్నా.
ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కే మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై, ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. తీసుకుందామా? మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి రాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు, ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. నీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీకోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకోమంటుంది, పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్, ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద, వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను. మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక, ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెంపలేసుకో, చెంపలేసుకో, వేసుకో, చెంపలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో, దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పడుకొని శారీస్ కొనడానికి కళామందిర్ వెళ్ళాడు సార్. కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా, కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతావు చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. ఆగరా, ఇలారా. బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావంటరా? ముందు ఊపుకుంటూ వెళ్తున్నావంటరా? కమాన్ ఫాలో మీ. బ్రహ్మేడి? బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ ఫుడ్ గా తిరగడరా. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు, కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి, ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు ఒట్టు. అయితే ప్యాక్ చేయవే, లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా. ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా? ఎవరు? ఆ డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవునా అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో, చెవులకయ్యో, మెళ్ళయో, చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు బిల్లు
బిల్లు ఏంట్రా చూస్తావుట్రా బిల్లు కట్టు. నువ్వు చిరగుంటే మేమెందుకు కట్టాలి? మీరు ఎవరి కోసం వెతుకుతుంటే నేను ఎతికి పెట్టడలా, అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయింది 8 అన్నారు? lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో, అయ్యో ఆ? జరిగిపోయాను రా బాబు. సార్, మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సార్, ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్, సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్? కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినా? ఓకే ఓకే, అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా, ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఓకేనా? నా బ్లడ్ తో కవర్ అబ్బా, చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా, అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు లేండి సార్? స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం, నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత అర్థమైపోయింది. నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా. బావా? ఎవరిని? బావా. బాబా? మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది, 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 వీళ్ళు నన్ను కొడుతున్నారు. బామర్ది, ఈయన మన బావరా? కొట్టకూడదు. బామర్ది, మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఫోన్ లో కలుసుకున్నాం. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను, తెలుసా నీకు? మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో లక్షతమై మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా, అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో, మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీ చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా, పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాని. ఏదో ఫ్లో లో మాట్లాడలేవా? ఈ నంబర్ ఎవరిది? ఏ నంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును, నీ పేరు మీద ఉంది. నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే. సార్ నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటారు సార్. అంతే సార్. నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. ఇట్లా చెప్తా అయినాడు, అది తెప్పి. ఏంట్రాదంటే? అదేనా పొడుగుంటది, కాలు చేరవేస్తా చూడు. అరే, కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్, నాకు తెలిసింది సార్. కడ్డీ సార్, ఇనుప కడ్డీ, కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టడానికి సార్. లోపల కూర్చోడానికి. సార్ మీకు దండం పెడతారు సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలే పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతారు సార్. అయ్యా అలాగే సార్. సంధ్య, గుత్తొంకాయ చేస్తున్నావా? మా ఋషికి చాలా ఇష్టం. నేను నిన్నో మాట అడగనా? ఏంటా ఆంటీ?
మా ఋషిని పెళ్లి చేసుకుంటావా? బలవంతం ఏం లేదు, నీకిష్టమైతేనే. నాకిష్టమే ఆంటీ. రేయ్, నిన్న ఒక విషయం సీరియస్ గా అడుగుతాను. ఏంటమ్మా? సంధ్య అంటే నీకు ఇష్టమేనా? మనం డిసైడ్ చేసుకుంటే ఎలా అమ్మా? తను కూడా మాట్లాడగలగా. తనకు కూడా నువ్వంటే ఇష్టమేరా? తను నీతో చెప్పిందా? ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నావు కదరా. అమ్మ నువ్వు మరీ ఎంత డైరెక్ట్ గా అడిగితే నువ్వు అని చెప్పలేను. ఎస్ తప్ప. నా బంగారం, నువ్వు కూడా ఒప్పుకున్నావు, సంధ్య కూడా ఒప్పుకుంది. నేను మాత్రం ఒప్పుకోను. అమ్మ నాన్న, నువ్వు రివర్స్ లో వస్తున్నావా? నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. సంధ్య తప్ప వేరే ఆమె ఇంటికి కొడలుగా వస్తే నాన్నా. రెస్టారెంట్ అంత ఖాళీ ఖాళీగా ఉంది. కార్డ్స్ లేవు, ఏం లేవు. ప్యాథటిక్. వావ్, అమ్మ సింగిల్ గా ఉంది. మింగిల్ అయిపోతా. కూర్చోరా, కూర్చో. ఆవేశం ఎక్కువ. ఏం తింటావురా? పేస్ట్రీస్. ఎప్పుడు అదే కదా, 3 పేస్ట్రీస్ చెప్పాడుగా. పడుకో. అరే ఒక ఐడియా రా. బొమ్మ పడితే నువ్వు బిల్లు కట్టు, బొరుసు పడితే బిల్లు కడతాడు. మరి నువ్వేం చేస్తావు? కష్టపడి తిని పెడతాను రా. నీకు పెట్టే బదులు అడుగుకున్నాడు పెడితే పుణ్యం వస్తుందిరా. కాసేపు అలాగే ఫీల్ అవరా. నేనేమీ ఫీల్ అవను. ఓకే, ఎప్పుడు ఫీల్ అవ్వాలి. కమర్షియల్ బ్రేకా? త్వరగా గేమ్ ఆడాలయ్యా. మేము చూసుకుంటాంలే, పెట్టిపో. వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు. ఓకే, సో బొమ్మ పడితే నువ్వు, బొరుసు పడితే వీడు. కమాన్. రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకడికి పడాలరా. అది బిల్ల నైజం. సరే కానీ मैं पिशाब जाके आता हूँ. హాయ్. ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయి ఉప్పినట్టు ఉప్పుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా? అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటది, కొంతమంది పెద్ద ఉంటది చూడు. ఏంట్రా అది? అరే అన్నా, మనం బాత్రూమ్ లో పోతా చూసుకుంటాం చూడానా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా, అది అద్దమా? అద్దమనా? అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పల వాడు ఎలా పోయాడు రా? నేను చూడుందా? मेरा बाबा मर गया, मर गया, सब कान ने पेशेंट आ गया. अब बड़ा चेस्ट बड़ा ఏరా నా మీదే చేస్తావా? చదిరా మెట్రోలు కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే అంటారా? అరే మెల్లవని రాబోయ్. హలో అన్నా, రిషిగడ్ హార్బర్ గోడౌన్ లో ఉన్నాడు. అవునా? రోయ్, ఆ రిషిగాడు హార్బర్ గోడౌన్ దగ్గర ఉన్నంట, బండి తీరా. అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషిగాని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఏంట్రా వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడే ఎందుకు వదిలేసానంటావు?
నేనంటే నీకు లవ్ కదానా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి. 10,000 తీ. 10,000 ఏంది? నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడికి ఇస్తాను కదా. ఫోన్ చేసిన కానా? ఫోన్ చేసింది మనమే. నువ్వా? యా, ఫోన్ చేసి పిలిపించి మరి దాన్నవేమనా? రే నసా అవి తీరా. అదరా లేవానా? ఫోన్ నీ దగ్గర పడుకుంటావా? మరి ఏదో ఒకటి చేయరా. ప్రస్తుతానికి పైసలు లేవానా? ఈ బంగారు చేతితో అడ్జస్ట్ అయిపోనా? వస్తా. ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్లా? ఏం లాభం? బుర్రలో జీరో మ్యాటర్. ఏం పీకడానికి నా దగ్గరున్నారా? కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కమిషనర్ నే లేపేయొచ్చు, కానీ ఒక బచ్చాగాన్ని చంపలేకపోయారు. అన్నాడు మాయ చేస్తున్నాడా? మీరేం చేస్తున్నారా? వాడిది వెళ్ళండి, వెళ్ళి ఊరంతా వెతకండి. దొరికితే వాడు, లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికి. మధ్యలో వీడొకడు. హలో వీటబ్బా, నీకు గుడ్ న్యూస్. నీ చెల్లెని చూస్తే నా చెల్లెని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు. నీ చెల్లెని ఎత్తుకెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్. అసలు నీకేం కావాలరా? నువ్వు రౌడీజం మానేయాలి. నువ్వు మానేయాలనుకో నేనే మానిపిస్తా. రేయ్, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే నా ముందుకి రా, ఇలా ఫోన్లో కాదు. నేను నీకు కనిపించాలి అంతే కదా. వస్తున్నా నా కూడా. హలో అన్నా, నేను రిషి అన్నా. అదే అన్నా, బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా, ఇంకో గంటన్నర మిగిలింది. నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి, ఎందుకు నీ టెన్షన్ అంతా? నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. చూడండ్రా, అరే చూడండ్రా, మనం చేతగాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది. అందుకే వాళ్లే వస్తామంటున్నారు. ఎందుకు? భూపతి భర్జన చెయ్యడానికి. ఆ చెత్తనా కొడుకుల్ని ఎవరేసేస్తారు? అలా అని నేను వేసేసానా? హే, కనీసం ఇదన్నా చెయ్యి. బురద నా కొడక పోరా, ఎయ్యకుండా రావాలి. ఏం చూస్తున్నా? పో. రిషి, ఎక్కడికి వెళ్తున్నా? ఓ చిన్న ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది? ఏమైంది? 1 minute. రిషి, టేక్ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. అయితే ఏంటి? నువ్వెందుకు మట్టగిడసల కొట్టుకుంటున్నావు? బురద నాకు. ఇదేమన్నా ఇంటర్వ్యూ పోయేటండి, రెడీ చేసి వచ్చిండు. చచ్చేవాడికి సోకులు ఎక్కువరా. అన్న నమస్తే అన్న. అన్న నువ్వు వచ్చిన వారం టైంలో ఇంకో గంట మిగిలింది. ఈ గంటలో నన్ను చంపేయి, లేదా నన్ను వదిలే. ఏంట్రా నీ ధైర్యం? లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు. చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక. నరికితే వైజాగ్ లో ఒక్క పీస్ కూడా దొరకదు. వారమంతా తప్పించుకొని తిరిగావు. ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను. నరకన్నా కొడుకుని వెళ్ళడే. రౌడీజం పితామహ, నన్ను ఆశీర్వదించు. కొట్టమంటే ఎక్కడ కొడుతున్నావు? బురద నా కొడక.
సూపర్ రండ్రా. ఏయ్, ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. నా మనుషులు నిన్ను 5 నిమిషాల్లో చంపేస్తారు. వెళ్ళరా. మూడు రోజులు నాతో ఆడుకున్నావు, అయిపోయావు. నీకు నా సూట్ పై నుంచి చేయి తీయడానికి 3 సెకండ్ల టైం ఇస్తున్నా. అన్నా, నువ్వు ఇచ్చిన టైం అయిపోయిందన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా, నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా? నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను. పులి, నీ చేత రౌడీజం మానిపించేస్తా అన్నా. మానిపించేసా. నువ్వు రింగ్ మాస్టర్. అన్నయ్య ఏమైంది? ఏం లేదు, వెళ్ళు. ఎవరన్నా? మా సిస్టరా? నా చెల్లెవరో నీకు తెలీదా? ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైమా? అన్నా ఆ రెండోడు రాలేడన్నాడు. రాడ్రా. వాడు వీడు అన్నీ వీడే.